సంఖ్యాకాండం 7వ అధ్యాయం 84వ వచనం. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయ ప్రధానులు ఇశ్రాయేలు యొక్క ప్రధానులు అర్పించినటువంటి ప్రతిష్ఠిత అర్పణములు ఇవి. ఏమిటి? వెండి గిన్నెలు 12. అందరు నా వైపు చూస్తున్నారు. వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపాత్రులు 12, వెండి బంగారు ధూపాత్రులు 12. ఆగుదాం. ఓకే, ఈ సమయంలో బలిపీఠము అనగా పాత నిబంధనలో బలిపీఠము ప్రత్యక్ష గుడారములో ఇశ్రాయేలు యొక్క పాప విమోచన క్రయధన నిమిత్తమై ఏడాది గొర్రె పిల్లను పక్షులను తీసుకొచ్చి అర్పించిన కొరకు పాత నిబంధన ధర్మశాస్త్ర కాల ప్రకారముగా బలిపీఠము ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో ఇశ్రాయేలు పక్షముగా కట్టబడి దాని మీద బలులు అర్పించబడేటివి. పాప పరిహార్థ బలి, సమాధానార్థమైన బలి, అలాగా దహన బలి, ఇలాగా పెద్ద బలులు చిన్న బలులు అర్పించబడేటివి. ఇక్కడ మనం గమనించినట్లయితే బలిపీఠము అభిషేకించబడిన తర్వాత ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రధానులు అనగా గోత్రకర్తలు అని అర్థం. చెప్పండి, ఎవరు గోత్రకర్తలు? ఎవరు? 12 గోత్రకర్తలు. వారు ఎవరు? ఇశ్రాయేలు యొక్క 12 మంది కుమారులు. చెప్పండి, ఎవరు? ఇశ్రాయేలు యొక్క 12 మంది కుమారులు. వారే గోత్రకర్తలు, వారే ప్రధానులు. ఈ 12 మంది గోత్రకర్తలు, 12 మంది ఇశ్రాయేలు ఏం చేస్తారని అంటే బలిపీఠము అభిషేకించబడిన ప్రతిష్ఠిత అర్పణమును దేవుని సన్నిధికి, యాజకుల దగ్గరికి, దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. వాస్తవికంగా మనం గమనించినట్లయితే బలిపీఠము అభిషేకించబడిన తర్వాత తీసుకురావలసినవి ఏంటి అంటే బలిపీఠం మీద అర్పించవలసినవి దహన బలులు అర్పించాలి. వాటి కొరకు ఏం కావాలి? లెక్క ప్రకారంగా గమనిస్తే గొర్రెలు, చెప్పండి, పశువులు, పక్షులు కావాలి. కానీ ఇశ్రాయేలు తెచ్చినవి ఏమిటి అంటే వారు వెండి బంగారములు తీసుకొచ్చినట్లుగా మనం చదువుకున్నాం. ఇక్కడ పాత నిబంధనలో బలుల నిమిత్తం బలిపీఠం అభిషేకించబడ్డది. అదే వాక్యాన్ని వచనాన్ని కొత్త నిబంధన సంఘానికి తీసుకుంటే ఇక్కడ మన నిమిత్తమై సర్వ మానవాళి అందరి కొరకు అనగా సార్వత్రిక సంఘము మనందరి కొరకు కులమత వర్గ భేదములు ఏమీ లేకుండా ప్రజలందరి కొరకు సర్వ మానవాళి నిమిత్తము భూమి మీద బలిపీఠమని పిలువబడుతున్న యేసు బలి పశువుగా తను అప్పగించుకొని సర్వ మానవాళి అందరి నిమిత్తమై ఆయననే బలిపీఠముగా బలి పశువుగా మార్చబడి ప్రజల పాప విమోచన క్రయధనముగా యేసు తను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో బలిపీఠము బలుల కొరకు, కొత్త నిబంధనలో బలిపీఠము ప్రభు అయిన యేసే. చెప్పండి, కొత్త నిబంధన బలిపీఠం ఎవరు? యేసు. ఇప్పుడు మనకు బలిపీఠాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు లేవు మనకు బలిపీఠాలు. మనము మరలా బలిపీఠాలు కట్టి మందిరాలు కట్టి మందిరంలో ఆ ప్రత్యక్ష గుడారంలోనైతే మనం చాలాసార్లు చెప్పారు, పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణములో బలిపీఠం ఉండేది. కానీ కొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి ఇక్కడ బలిపీఠాలు కట్టే అవకాశం లేదు. ఎందుకు అంటే కొత్త నిబంధన సంఘానికి ఇక బలిపీఠం కట్టడానికి అవసరం ఎందుకు లేదు అంటే మన అందరి కొరకు, సార్వత్రిక సంఘం కొరకు ఒకేసారి బలిపీఠం అని పిలువబడుతున్న అభిషేకించబడిన యేసు భూమి దిగి వచ్చి బలి పశువుగా, బలి యజ్ఞముగా, బలి అర్పణగా యేసు తను అప్పగించుకొని ఇక మనందరి యొక్క పాపాన్ని ఆ బలిపీఠ మీద కొట్టివేసిన యేసు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇచ్చే బలిపీఠము అభిషేకించబడ్డది. అభిషేకించబడుట నిజమే. మన జీవితాల్లో మనం కూడా అభిషేకించబడిన జీవితంలోనికి రావడానికి బలిపీఠముగా యేసు మన కొరకు తను అప్పగించుకున్నాడు. ఇప్పుడు తన సంఘము అభిషేకించబడుట కొరకు, తన సంఘము అభిషేకమును నడిపించబడుట కొరకు, అభిషేకమై కలిగినటువంటి అభిషేక్తుడైన యేసయ్య యొక్క ఆ దర్శనము, ఆ ప్రత్యక్షత, ఆ కృప సార్వత్రిక సంఘంతో నడిపించబడిన నిమిత్తమై అభిషేకించబడిన యేసయ్య దగ్గర సంఘములో 3 రకాల ఆత్మీయతలు ఉండాలి. ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, వాస్తవికంగా ఈ రోజు ఇలా మాట్లాడుతూ వెళ్తే చాలా విషయాలకు వెళ్తుంది, కానీ నేను ఇక్కడ 3 విషయాలు మనం చదువుకున్న వాటిలో ఒక మాట తీసుకుందాం. ఏమిటి అంటే, వారు తెచ్చిన ప్రతిష్ఠిత అర్పణములు ఎన్ని తెచ్చారు చెప్పండి. వారు తెచ్చిన ప్రతిష్ఠిత అర్పణము ఎన్ని తెచ్చారు? బంగారం తెచ్చి 2 తెచ్చారు. ఎన్ని తెచ్చారు చెప్పండి? 20 తెచ్చారా? 15 తెచ్చారా? 10 తెచ్చారా? ఎన్ని తెచ్చారు? చదువుతారు మళ్ళా. సంఖ్యాకాండం 7:84. సంఖ్యాకాండం 7:84 చెప్పండి. వెండి గిన్నెలు 12. అందరూ సరే. ఇప్పుడు 12 అనే అంశము నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అందరూ ఒకసారి నోరు తెచ్చి చెప్పండి. 12 వెండి గిన్నెలు అన్నాడు సరే. ఈరోజు అంశము 12 అన్నాడు సరే. 12 పాత నిబంధన, క్రొత్త నిబంధనలో 12 అనే సంఖ్య దేని సూచిస్తుంది అంటే, పాత నిబంధనలో అంటే ధర్మశాస్త్ర కాల ప్రకారంగా 12 అనే సంఖ్య యాకోబు యొక్క 12 మంది కుమారులు, గోత్రకర్తలను సూచిస్తుంది. మనకి ఎక్కడ కనబడుతుంది? ఆదికాండం 35వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 35:23. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను, రాహేలు దాసి అయిన బిల్హా కుమారుడు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారుడు గాదు, ఆషేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యాకోబు యొక్క 12 మంది కుమారులు. 12 సంఖ్య పాత నిబంధనకు వచ్చేసరికి యాకోబు యొక్క 12 మంది కుమారులను అనగా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇజ్రాయిలును సూచిస్తుంది. 12 సంఖ్య పాత నిబంధన ప్రకారంగా 12 అనేది దేనికి సాదృశ్యం ఉంది అంటే, ఇజ్రాయిలుకు సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? ఇజ్రాయిలుకు సాదృశ్యం. మరి కొత్త నిబంధనలో 12 సంఖ్య దేనికి సాదృశ్యం ఉంది? మత్తయి శుభవర్తమానము 10వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. మత్తయి శుభవర్తమానం 10:2. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, మత్తయి, యాకోబు, లెబ్బాయి, సీమోను. చూడండి, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 12 సంఖ్య అపోస్తలులను సూచిస్తుంది. చెప్పండి, పాత నిబంధనలో 12 సంఖ్య ఎవరిని సూచిస్తుంది? పాత నిబంధనలు ఎవరిని సూచిస్తుంది? ఇజ్రాయేలు సూచిస్తుంది. క్రొత్త నిబంధనలో 12 సంఖ్య ఎవరిని సూచిస్తుంది? అపోస్తలులను సూచిస్తుంది. అందుకొరకే ఇప్పుడు పాత క్రొత్త నిబంధన యొక్క ఆత్మీయతను నేర్చుకుందాం. మనం గమనించినట్లయితే ఇప్పుడు 12 సంఖ్య ఇజ్రాయేలుకు సాదృశ్యం, 12 సంఖ్య సార్వత్రిక సంఘ అపోస్తలులకు సాదృశ్యం. కొంత మనసు పెట్టి వినండి, ఇది కొంచెం ఆత్మీయ లోతు కలిగిన ఉపదేశం కాబట్టి మీరు చక్కగా మనసు పెట్టి వింటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక సంఖ్యాకాండం 7:84 వచ్చేసరికి బలిపీఠం అభిషేకించబడిన దినమున ఇజ్రాయేలు యొక్క ప్రధానులు తీసుకొచ్చిన ప్రతిష్ట అర్పణములు ఇవి. అవి ఏమిటి అంటే 12 వెండి గిన్నెలు. చెప్పండి, ఏం తెచ్చారు? ఇప్పుడు నేను ఏం చెప్తానన్నాను ఈరోజు? 12. అంత చెప్పండి. 12 వెండి గిన్నెలు. చూడండి, అసలు
20 తీసుకురావచ్చు కదా, 14 తీసుకురావచ్చు కదా. అంటే తేరు. ఎందుకంటే నియమ నిబంధన ప్రకారంగా యాకోబుకు 12 మంది కుమారులు కాబట్టి 12 తేవాలి, గోత్రానికి ఒకటి చొప్పున. ఇప్పుడు 12 వెండి గిన్నెలు తీసుకొచ్చారట. నేను చాలాసార్లు చెప్తూ వచ్చిన ఉపదేశంలో 12 వెండి గిన్నెలు. వెండి గిన్నెలు అందరూ ఒకసారి, వెండి గిన్నెలు దేనికి సాదృశ్యం? నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. ప్రభువులో ఈ విషయాన్ని కూడా గుర్తు చేశాను. మళ్ళీ ఈసారి ఒకసారి చక్కగా మనొకసారి ధ్యానం చేసుకుంది. వెండి దేనికి సాదృశ్యం చెప్పండి? వెండి దేనికి సాదృశ్యం? విమోచనకు సాదృశ్యం. చెప్పండి, వెండి దేనికి సాదృశ్యం? నోడవారు విమోచన సాదృశ్యం. ఇత్తడి దేనికి సాదృశ్యం? బైబుల్లో ఇత్తడి కృపకు సాదృశ్యం. మీరు మర్చిపోతున్నారు. ఉపదేశాలు చాలా రోజులుగా 2-3 సంవత్సరాల క్రితం బోధించాను కాబట్టి మర్చిపోతున్నారు. ఇత్తడి దేనికి సాదృశ్యము? కృప. చెప్పండి, దేనికి? కృపకు సాదృశ్యం. బంగారం దేనికి సాదృశ్యము? విశ్వాసానికి. చెప్పండి, దేనికి? బంగారము అని రాయబడితే బంగారం అని కాదు, బంగారం అనగా అది విశ్వాసము అని అర్థం. అర్థమైందా? బంగారం అంటే దైవత్వానికి సాదృశ్యము, విశ్వాసానికి సాదృశ్యము. ఇత్తడి కృపకు సాదృశ్యము, వెండి విమోచనకు సాదృశ్యం. ఇక్కడ 12 వెండి గిన్నెలు దేన్ని సూచిస్తున్నాయి? బలిపీఠము దగ్గరికి వచ్చాయి. ఆ బలిపీఠం అనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారానే అభిషేకించబడిన బలిపీఠం అని పిలువబడుతున్న యేసు ద్వారా సార్వత్రిక సంఘానికి, పాత నిబంధన కలిగిన ఇజ్రాయేల్ సంతతికైనా, క్రొత్త నిబంధన సంఘానికైనా, ఎవరికైనా ఒకే ఒక్కసారి విమోచన కలగచేయగలిగిన శక్తిమంతుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అందు గురించి ఆ వెండి గిన్నెలు తెచ్చారు. వెండి మన బ్రతుకులో ఒకసారి మనం గమనించుకుంటే వెండి గిన్నె అంటే మనమే. వెండి గిన్నె అంటే చెప్పండి, మనమే. వెండి విమోచన. చెప్పండి, వెండి దేని సూచన? సంఖ్యాకాండం 3వ అధ్యాయం 48-49 చదవండి. సంఖ్యాకాండం 3:48-49. తులము వారిలో ఎక్కువ మంది నిమిత్తం విమోచన కొరకు ఇయ్యబడిన ధనము అహరోనుకును అతని కుమారుడు ఇయ్యబడింది. కాబట్టి మోషే హల్లెలూయా. ఇక్కడ తక్కువబడినటువంటి లేవీల సంతతిలో కొంత సంఖ్య తక్కువబడిన తర్వాత వారి నిమిత్తం వెండి క్రయధనముగా, విమోచనముగా ఇవ్వబడ్డది. మనం చదువుకున్నాం. 20 తులముల వెండి అనగా విమోచన. పాత నిబంధనలో ఒక వ్యక్తిని వెలగా విడిపించాలి అంటే డబ్బులు ఇచ్చేవారు కాదు, బంగారం ఇచ్చేవారు కాదు. అమ్మ వింటున్నారా? ఇత్తడి ఇచ్చేవారు కాదు. ఒక వ్యక్తిని బానిసత్వంలో నుండి విడిపించాలి అంటే దానికి క్రయధనముగా ఆ వ్యక్తి నిమిత్తము వెండిని వెలగా చెల్లించేవారు. వెండి ఇస్తేనే ఆ వ్యక్తి విడిపించబడేవాడు. అలాగే పాత నిబంధనలో ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తి దగ్గర అమ్మ పడితే ఆ వ్యక్తిని విడిపించాలి అంటే అప్పుడు వెండి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి? క్రయధనముగా వెండి. అంటే ఒక వ్యక్తి విడిపించబడటకు వాడిందని వెండి. వెండి అనగా పాత నిబంధనల విమోచన. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి విమోచన ఏమిటి? మత్తయి సువార్తమానం 20వ అధ్యాయం 28వ వచనం చదువుకోండి. మత్తయి సువార్త 20:28 చదవండి ఒకసారి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధనలో వెండి విమోచనకు సాదృశ్యం అయితే కొత్త నిబంధనలో వెండి విమోచన పిలువబడుతున్న యేసుకు సాదృశ్యం. ఇక్కడ మన జీవితాలకు విమోచన జరిగింది. ఓ మాట చెప్తాను వినండి. బాప్తిస్మం పొందిన మనందరము కూడా విమోచించబడిన వారము. అందరూ ఒకసారి చెప్పండి, బాప్తిస్మం పొందిన మనందరము. అంటే బాప్తిస్మం పొందక ముందుకు మన మీద మనము ఒకరి దగ్గర జీతం ఉన్నాం. ఎవరి దగ్గర ఉందో తెలుసా మీకు? మనము వ్యక్తిగతంగా మనం ఎవరి దగ్గర జీతం లేకుండా మనలో ఉన్న ఆత్మ ఒకరి దగ్గర
బంధించబడింది, జీతంలో ఉంది. ఎవరో తెలుస్తుంది? ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్న సాతాను చేతి కింద ఉంది. అందు గురించే బాప్తిసం పొందనన్ని రోజులు నీ ఆత్మ సాతాను చేతిలో ఉంటుంది. ఎవరి చేతిలో ఉంటుంది? వాని ఆధీనంలో ఉంటుంది, వాని ఏలుబడిలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ నుండి మనం విడిపించబడాలి అంటే డబ్బులు ఇస్తే సాతాను మనం విడిచిపెట్టాడు, ధనాన్ని ఇస్తే విడిచిపెట్టాడు, లేకుంటే ఇంకోటి ఏవేవో తెచ్చిస్తే వాడు విడిచి పెట్టడు. వాడి చేతుల్లో నుండి ఒక ఆత్మ ఈ భూమి మీద జన్మించినటువంటి శరీరము దాచిన జీవము కలిగిన ఏ వ్యక్తి అయినా, కులమత వర్గ భేదమేమి లేని ఏ వ్యక్తి అయినా సాతాను కబంధ పస్తములో నుండి విడిపించబడాలి అంటే దానికి వెల భూమి మీద చెల్లించబడ్డది. ఆ వెలనే నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు క్రీస్తుల వారి రక్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన రక్తము సాతాను కబంధ పస్తములో బంధించబడి నలిగిపోతున్నటువంటి పాపపు ఊపిలో కూరుకుపోయిన మానవుణ్ణి విమోచనగా యేసు తన రక్తాన్ని కార్చి విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు విమోచనగా మనం విమోచించబడ్డా. మన సీమోను బ్రదర్, సీమోను సిస్టర్, మన లుదియా నేను బాప్తిసాలు పొందారంటే ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? వాళ్ళ జీవితంలో విమోచన. బాప్తిస్మ పొందక ముందుకు మీరు వినండి. బాప్తిస్మ పొందకుంటున్నట్ట మన తల మీద ఇతరుల యొక్క శాపం, పాపం ఏలుబడి జరుగుతుంటుంది. అందుకొరకే కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మనసులో సమాధానం, కుటుంబంలో ఆశీర్వాదం, కుటుంబాల్లో నెమ్మది, కుటుంబాల్లో ఆ దీవెన, ఆరోగ్యం లేకుండా ఎందుకు నడిపించబడతారంటే వాళ్ళ పాపంతో పాటుగా వాళ్ళ పితరుల యొక్క పాపం, శాపం వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంటుంది. ఆ ఏలుబడిలో మానవుడు నశించుకోకుండా విడిపించబడాలి అంటే ఏకైక మార్గం నీ కొరకు విమోచన జరిగింది. మనుషులు కాదు నీ కొరకు విమోచించబడింది, నీ కొరకు పశువులు కాదు విమోచించబడ్డది. ఏ రక్తము ద్వారా మానవుడికి విమోచన లేదు. సర్వ మానవాళ్ళందరి కొరకు విమోచన క్రైదనులుగా యేసే తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన రక్తాన్ని బట్టి ఆయనను నువ్వు అంగీకరించి నీటి మారవలసి బాప్తిజం ఎప్పుడైతే పొందుతావో ఆ పాపము చెప్పండి ఏమైతుంది? పాతి పెట్టబడి నూతన వ్యక్తిగా నీవు జన్మిస్తావు. ఇప్పుడు నీ కొరకు నా కొరకు విమోచన, యేసయ్య విమోచన చెల్లించాడు. వెండి దేని చెప్పండి? 12 వెండి గిన్నెలు దేని సూచిస్తున్నాయి? చెప్పకూడదు. వెండి గిన్నెలు దేని సూచిస్తున్నాయి? విమోచన సూచిస్తున్నాయి. ఒకసారి చదవండి. ఏ విమోచన? కొలస్సీలకు రాసిన పత్రిక 1:14. కొలస్సీ 1:14 తొందరగా 1:14 తొందరగా 1:14 వచ్చిన కొలస్సీలకు రాసిన పత్రిక. ఆ కుమారుని యందు, ఏ కుమారుని యందు? ప్రభువైన యేసు క్రీస్తుల వారి యందు, ఆ కుమారుని యందు మనకు విమోచన. ఏ విధంగా? అనగా పాప క్షమాపణ. విమోచన అంటే ఏంటి చెప్పండి అమ్మా? విమోచన అంటే అర్థం ఏంటిది? పాప క్షమాపణ. విమోచన యొక్క అర్థం, విమోచన యొక్క అర్థం పాప క్షమాపణ. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా నీ నా జీవితంలో కలిగి ఉన్న జన్మ, కర్మ, పాపము యొక్క విమోచన యేసు మన కొరకు చెల్లించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మన పాపానికి విమోచన, క్షమాపణ ఎక్కడ కలిగింది? ఎక్కడ? యేసు యొక్క. చెప్పండి ఎక్కడ కలిగింది? ఎక్కడ? అందరు మాట్లాడాలి. మీరు వచ్చి కూర్చోండి పిల్లలు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ఇప్పుడు నేను అనుకోండి, సిస్టర్ అమ్మా నీ పాపాన్ని నేను క్షమిస్తున్నాను అనే అధికారం నాకు
ఎందుకు లేదంటే నేను కూడా జన్మహ పాపము కర్మహ పాపములో పుట్టిన వ్యక్తిని, పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగిన మానవునిగా నేను కూడా పాపినే. కానీ ఆయన ఉచితమైన కృప ద్వారా నన్ను ప్రేమించి తన రక్తంలో నన్ను కడిగి తన ఆత్మతో నన్ను నింపి తన సేవకులను నిలబెట్టుకున్నాను. ఇప్పుడు మీరు కూడా మీ పక్కకు ఉన్నటువంటి సిస్టర్ అయిన బ్రదర్ అయినా మిమ్మల్ని క్షమించాలి, పాపాలను క్షమించే అధికారం వాళ్ళతో ఉందా? లేదు. ఎందుకు? వాళ్ళు కూడా మీలాగా పాపములోనే చెల్లించారు. మరి పాపాన్ని క్షమించగలిగిన వ్యక్తి భూమి మీద ఎవరైనా అంటే ఆయన నేను ప్రకటించుచున్న యేసుక్రీస్తు వారి తప్ప మరొకరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన జన్మలో పాపము లేదు, ఆయన కర్మలో పాపము లేదు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలదని సవాలు చేసిన శక్తిమంతుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. మంచిగా చెప్పండి. కాబట్టి పాప క్షమాపణ విమోచన అంటే ఏం చెప్పండి? మరి ఈ వాక్యాన్ని బట్టి ఒక మాట చెప్తాను. బాప్తిసం పొందిన బిడ్డలకి ఎవరైనా ఉంటే ఇంకెన్ని రోజులు పాపము క్షమాపణ లేకుండా నడిపించబడతారు? పాపానికి క్షమాపణ కావాలా వద్దా? నీ తప్పులకు మీ ఇంట్లో క్షమాపణ దొరికింది, అర్థమైందా? పాపానికి క్షమాపణ మాత్రం యేసు దగ్గరనే. ఏ పాపాల చేత నడిపించబడి ఉన్నావో నీకే తెలుసు. ఎన్ని పాపాలు నీ జీవితంలో ఉన్నాయో, ఏ పాపముల ద్వారా ఈ రోజు వరకు కూడా నీవు మానసికంగా వేదన పడుతున్నావు, అది నీ వ్యక్తిగతం, నీకే పర్సనల్, నీకు తెలుసు. కాబట్టి ఇక నీ పాపానికి క్షమాపణ కలగ చేయగలిగిన దేవుడు యేసే. ఆయన తప్ప వేరొక ఆధారం లేదు. కాబట్టి ఆయన దగ్గర నీ పాపానికి క్షమాపణ పొందుకొని విమోచించబడు. విమోచనగా నీటి బాప్తిసం, రక్షించబడి అనుభవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక నీవు పాపములో ఉన్నట్టు ఆయనకి ఇష్టము ఉందా లేదా? లేదు. మరి నీకెందుకు ఇష్టం ఉంది? ఇంకా పాపము ఉన్నదా? వద్దు. పాపం క్షమాపణ పొందుకో, యేసు దగ్గర ఒప్పుకో, పశ్చాత్తాపడు, విమోచించబడు. వచ్చే నెలలో బాప్తిసం పొందు. ఆమె నన్ను సరే వచ్చే నెలలో అది మళ్ళీ ప్రభువుల కల్లా మళ్ళీ ప్రభువులు వచ్చే శనివారం ఏం చేయాలి చెప్పండి? శుద్ధీకరణ కూడా ఈరోజు బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొందిన వాళ్ళందరూ పొందుదురు గాక. పాప క్షమాపణ విమోచనగా చదవండి. పాప క్షమాపణ వెండి గిన్నెలు. ఏం గిన్నెలమ్మా? చదవండి సార్. ఏ గిన్నెలు? వెండి గిన్నెలు అనగా గిన్నె. అమ్మ గిన్నె అంటే ఎవరని చెప్పాను? గిన్నె అంటే ఎవరని చెప్పాను? మనం ఏం చెప్పాను కదా, మన గిన్నెలు ఎలాంటిదో చూడండి ఒకసారి. మన గిన్నె ఎలాంటిదో చూడండి. మన పాపం ఉన్నదా లేదా మాస్టర్ అంటే ఉంటుంది. మన గిన్నెలో పాపం ఉంటుంది. ఎట్లుంటుందో చూడండి. మత్తయి సువార్త ఎలాగుంటుంది? 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. యేసు ప్రభుల వారే చెప్తున్నాడు పరిసయ్యుల కొరకు. ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 23:25. అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఏంటిదట అమ్మా? నేనేం చెప్తున్నాను? వెండి. ఆ గిన్నె అంటే ఎవరు? మన బ్రతకని చెప్పగా, ఓ పరిశీలన శాస్త్రులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల తోపుడుతోను నిండి ఉన్నాయి. అంటే ఒక మాట చెప్పన్నా చూడండి. ప్లేట్ అన్నం తిన్నాక ఏం చేస్తుంది చెప్పండి? కడుతంగా, లోపల పైన కడుతంగా. కొంతమంది జీవితాలు కూడా గిన్నెలనే బ్రతుకులు ఎలా ఉన్నాయంటే పైకి శుభ్రంగా కనబడుతున్నాయట, అంతరంగం కూడా ఏముందని చెప్పండి? పాపం ఉంది. నిజమే. మానవుడు రక్షించబడక మునుపంతటి కూడా బ్రతుకులు గమనిస్తే పైకి బాగా కనబడినప్పటికీ మన జీవితంలో గిన్నె అనే మన బ్రతుకులో ఏమున్నాయి అంటే అజితేంద్రత్వము, పాపము మన బ్రతుకులో ఉన్నది. అది విమోచించబడుట కొరకే వెండి గిన్నెలు పరిశుద్ధపరచబడి కొరకు యేసు తను తాను అప్పగించుకొని విడుదల విమోచన కలుగజేసిన దేవుడికి సంపూర్ణమైన మహిమ కలుగును గాక. ఇక మన గిన్నెల్లో పాపం ఉండాలా ఉండద్దా? ఉండద్దు. మన గిన్నెలు యేసు రక్తం చేత కడగబడ్డాయి. దేంతో కడగబడ్డాయి? మీరు చదవండి ఒకసారి. చివరిగా వెండి అనగా విమోచన అనగా పాప క్షమాపణ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6 చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:6. ఆయన క్రీస్తు యేసునందు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, మన కొరకు యేసు తన్ను తాను
విమోచన క్రయధనముగా సమర్పించుకున్నాడు. ఇక నీవు పాపంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఈ మాట ద్వారా ఒకటి నేను చెప్పాలనుకుంటుంది, ఇష్టపడుతుంది. ఒకటి 12 వెండి గిన్నెలు దేన్ని సూచిస్తున్నాయంటే రెండే విషయాలు. ఒకటి విమోచన, 2 పాప క్షమాపణ, 3 బాప్తిస్మం. చెప్పండి, పాప క్షమాపణ, చెప్పండి విమోచన, బాప్తిస్మం. వెండి దేన్ని సూచిస్తుంది? విమోచన. విమోచన అనగా పాప క్షమాపణ, పాప క్షమాపణ అనగా బాప్తిస్మం. అందరూ చెప్పండి, వెండి అనగా విమోచన, విమోచన అనగా పాప క్షమాపణ అనగా బాప్తిస్మం. ఇక బాప్తిస్మం పొందిన వాళ్ళు అందరూ ఏం చేయాలి? మూడోది పొందాలి. అంటే వెండి కింద నీకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఇక నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డ, ఇక ఎన్ని రోజులు నాన్న నేను నీ కొరకు అభిషేకించిన బలిపీఠముగా నన్ను నేను నీకు అప్పగించుకున్నాను. నా రక్తం కార్చిన రక్తంలో కలగబడి మారు మనసు పొంది బాప్తిజం పొందని యేసే తెలియజేస్తున్నాడు. 12 వెండి గిన్నెలు బాప్తిస్మం రక్షణ అనుభవాన్ని, విమోచన, యేసు తన ప్రాణాన్ని పెట్టిన అనుభవాలను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు పాత నిబంధనను, ఇటు కొత్త నిబంధన. పాత నిబంధన ప్రజలైనా వారి ఇశ్రాయేలు సంతతి వారైనా మేము యూదులము, మేము గొప్పలము, మా అంత గొప్పలే లేరు అని వాళ్ళు ఎంత ఫీల్ అయినా వాళ్ళు కూడా యేసయ్య రక్తం ద్వారా కడగబడితేనే పరిశుద్ధపరచబడతారు. వారు బాప్తిసాలు పొందితేనే యేసయ్య బిడ్డలుగా ముద్రించబడతారు. యూదులైనంత మాత్రం, ఇశ్రాయేల్ అయినంత మాత్రం పెద్ద గొప్పేమీ లేదు. వారైనా పొందవలసిందే, మనమైనా పొందవలసిందే. అర్థమవుతుంది? ఇప్పుడు 12 వెండి గిన్నెలు విమోచన రక్షణ అనుభవాన్ని సూచిస్తుంది. 12 అని చెప్పారు. సరే, రక్షించబడి ఆవితే సరిపోతుందా? ఇప్పుడు మనం అందరం రక్షించబడ్డం ఒక్కరు ఇద్దరు ఉన్నారండి, ముగ్గురు ఉన్నారు అనుకుంటాం. రక్షించబడ్డాం కదా, వెండి 12 గిన్నెలు రక్షణ అనుభవాన్ని సూచిస్తుంది. రెండోది చదువుకుందాం. 12 అని చెప్తున్నాం. మనం చదవండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనం. 15వ అధ్యాయం 27వ వచనం చదవండి. నిర్గమ 15:27. తరువాత వారు ఏలీమునకు వచ్చి అని చెప్తారు. 12 నీటి బుగ్గలు. అందరం వస్తాయి నీటి బుగ్గలు. పాత నిబంధనలో 12 నీటి బుగ్గలు, కొత్త నిబంధనలో 12 నీటి బుగ్గలు ఏంటియో ఓ మాట ధ్యానం చేసుకుందాం. అదే పక్కకు సంఖ్యాకాండం ఇక్కడ ఇంకా చక్కగా రాయబడ్డది. 33:8-9 వచనం చదవండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 8-9 వచనం. వారు బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాను అరణ్యమందు 3 దినముల ప్రయాణం చేసి మారాలో దిగిరి. మారా అనగా చేదైన అనుభవము, చేదైన జీవితం. మార అనే పదానికి అర్థం ఏంటంటే చేదు. అందరు చెప్పండి, మార అంటే అర్థం ఏంటిది? చేదు. రక్షించబడక మునుపు, విమోచించబడక మునుపు, బాప్తిస్మం పొందక మునుపు మన బ్రతుకులు, మన జీవితాలు ఎలాంటివి అంటే చేదైన అనుభవాలు, చేదైన బ్రతుకు, చేదైన విషయాలు, చేదైన నడవడిక, చేదైనటువంటి ప్రయత్నాలు మనంతటిలో గమనిస్తే చేదే. ఏముందో చెప్పండి? చేదు. చేదు తింటారు ఎవరైనా? తీపి తింటాం, చేదు తింటామమ్మా. ఎవరు తినలేదు. చేదుని తినడానికి వీలవుతుందా? బలంగా తినాలని చూసినా వామిటింగ్ చేసుకుంటాం. చేదు ఎవరికి గిట్టుబాటు కాదు. మన జీవితంలో కూడా చేదు ఇంతే ఉంటుంది. ఇంత ఉండదు. ఎంత ఉంటుంది? ఇంతే. కానీ అదేం చేస్తుంది చెప్పండి? పాడు చేస్తుంది. అలాంటి ఇంతే అని పిలువబడుతున్న మారాలంటి చేదు పాపం మన జీవితంలో నుండి వెండి విమోచన ద్వారా విడిపించబడిన తర్వాత ఇశ్రాయేలు ఎక్కడికి వచ్చారు? చదవండి. మారాలో నుండి వారు బయలుదేరి ఏలీమునకు వచ్చిరి. ఏలీములు 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు అలా కనబడ్డాయి. ఏం కనబడి చెప్పండి? 12 నీటి బుగ్గలు. ఇది మనం గమనిస్తే దేవుడు వాళ్ళకు ఎందుకు వాటిని చూపెట్టాడంటే, ఇక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేశాడు దేవుడు వారికి. ఏంటిదంటే 12 అనగా యాకోబు కుమారులారా మీరు 12 మంది మీరు 12 నీటి బుగ్గలు మీ జీవితాల సాదృశ్యం. 70 ఈత చెట్లు ఎందుకు చూపెట్టాడంటే 12 మంది గోత్రకర్తల్లో నుండి 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళిన తర్వాత ఐగుప్తులకు ఇశ్రాయేలు సంతతి చేరిన సంఖ్య 70 మంది మాత్రమే. ఎంత చెప్పండి? 70 మంది వెళ్ళారు. 70 మంది వెళ్ళి 30 లక్షల ఇరువలు ఐగుప్తులో
ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. ఎంతమంది అయ్యారు? అందుగురించి దేవుడు వాళ్ళను 30 లక్షలైన తర్వాత ఎర్ర సముద్రం దాటి మారా దాటి ఏలిములకు వచ్చినప్పుడు మరలా దేవుడు వాళ్ళకి చూపెట్టాడు 70 ఈత చెట్లు. మీరు 70 మంది నాన్న, మీరు మీ బ్రతుకులు చిన్నవి, యాకోబు సంతతి చిన్నది, మీరు ఈరోజు ఇంత విస్తరించమని మీరు ఏదో అనుకోకున్నారా? మీ బ్రతుకులు నీటి బుగ్గ లాంటివి, ఈత చెట్ల లాంటివి. ఈత చెట్లు ఎందుకు చూపెట్టాడో తెలుసా? ఈత చెట్టుకు వేర్లు ఉంటాయి. వేర్లు అంటే పైన కనబడే వేర్లు ఉంటాయి, భూమి లోతులు పాతుకుపోయే వేర్లు ఉంటాయి. అమ్మ వింటున్నారా? యాప చెట్టు వేరు ఎట్లుంటుందంటే లోతుకుంటుంది, మామిడి చెట్టు వేరు లోతుకుంటుంది, జామ చెట్టు వేరు లోతుకుంటుంది. ఈత చెట్టు వేరు చూడండి లోతుకే ఉండదు, దాని వేరులన్నీ పై 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 పైనే ఉంటాయి. అందు గురించి గట్టిగా పడగొడితే కింద పడిపోతుంది, దాని వేరు లోపలికి వెళ్ళాయి. ఈ ఈత చెట్టు దేని సూచిస్తుందో తెలుసా? మన జీవితాన్ని సూచిస్తే ఈ భూమి మీద ఎప్పుడు శాశ్వత కాలం మనము బ్రతకము, ఎప్పుడు వెళ్తామో తెలియదు. బ్రతికిన కొద్ది రోజులు సమాధానంగా నెమ్మదిగా సంతోషంగా కుటుంబాన్ని కట్టుకో బిడ్డ అని నేర్పిస్తుంది ఈత చెట్టు అనుభవం. అర్థమైందా? కాబట్టి 70 ఈత చెట్లు ఇశ్రాయేలు 70 మంది ఐగుప్తుకు వెళ్ళిన అనుభవాన్ని సూచిస్తుంది. 12 నీటి బుగ్గలు 12 మంది గోత్రకర్తలు సూచిస్తుంది ఆ వచనం. అయితే ఈ రోజు మనం ధ్యానం చేసుకుంటున్న 12 నీటి బుగ్గలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే ఒక మాట చదువుకుందాం. నీటి బుగ్గలు అందరూ రెండోసారి మరలా ఎన్ని నీటి బుగ్గలు చెప్పాలి? 12 నీటి బుగ్గలు. 12 వెండి గిన్నెలు చదువుకున్నాం, ఇప్పుడు 12 నీటి బుగ్గలు. ఏంటి అవి నీటి బుగ్గలు? కీర్తనలు 104, 10, 11 చదవండి. కీర్తనలు 104, 10, 11 వచ్చింది. ఆయన కొండల్లోను లోయల్లోను నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యముల పారును, వాటి వలన అడవి జంతువుల కన్నిటికి దాహము తీర్చును అని చదువుకుంటున్నాం. చూడండి, నా వైపు చూస్తూ వినండి ఒకసారిగా. కొండల్లోను మన్యములను ఆయన ఏం చేస్తున్నాడట? నీటి బుగ్గలను పుట్టించును. అది దేనికి సాదృశ్యమైంటే ఆ కొండ మన్యము అని చెప్పబడుతున్న ఆ పదానికి సాదృశ్యం దేనికి పోల్చబడంటే సంగము. కొండ అంటే చెప్పండి ఏంటిది? సంగము. మన్యము అనగా సంగము. కొండల్లోను మన్యములోను ఆయన ఏం పుట్టిస్తున్నాడట? నీటి బుగ్గలు పుట్టించును. ఆ కొండల్లోనికి ఆ మన్యములో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న అడవి జంతువులన్నిటికీ అందులో నుండి వస్తున్న నీళ్లు వాటి దాహాన్ని తీరుస్తాయి. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి, అడవిలో ఉన్న జంతువులన్నిటికీ దాహం ఎవరు తీరుస్తున్నారు? ఆ కొండల మీద వాన పడినప్పుడు ఆ కొండల్లో ఆ బండల్లో నుండి కారుచున్న నీరంతా ఒక చోట చేర్చబడి అక్కడ అయినటువంటి ఆ సెలయేరులాగా ఒక రాతిలో నిల్వ చేయబడిన నీళ్ళ దగ్గరికి అడవిలో జంతువులన్నీ వచ్చి ఒక చోట చేరి ఆ నీళ్లు తాగి దప్పికలు తీర్చుకున్నట్లుగా ఇది సంఘానికి సాదృశ్యం. కొండ అంటే సంఘం. ఈ సంఘంలోనికి కూడా అడవిలో జంతువులు, గుడ్డేలు ఉంటుంది, పులి ఉంటుంది, సింహం ఉంటుంది, జింక్ ఉంటుంది, అమ్మ చెప్పండి నక్కు ఉంటుంది, అవునంటారా? ఇవన్నీ జంతువులే కదా. అలాగే సంఘంలో కూడా అన్ని రకాల ప్రజలు వస్తారు. దేవుడికి స్తోత్రాలు కలుగునుగాక. ఇక్కడ కులమత వర్గాల భేదమేమి ఉండదు. ఈ కులము ఆ కులము, చిన్న కులము పెద్ద కులము, కుల వ్యవస్థలే లేదు. మందిరానికి వచ్చే వాళ్ళు కూడా వచ్చినప్పుడు గుడ్డేలు లాంటి అనుభవాలు కలిగిన వాళ్ళు వస్తారు మందిరానికి. సింహము లాంటి అన్నట్టు అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా వస్తారు ప్రభుత్వం నమ్ముకోకముందుకు. అర్థమవుతుందా? పులిలాగా ఉన్నోళ్ళు వస్తారు. అర్థమైందా? నక్కలాగా చిత్తులు ఉన్నోళ్ళు వస్తారు. ఇలాంటి క్యారెక్టర్ అయిన వాళ్ళు మందిరానికి రావడాన్ని బట్టి మందిరంలో ఏమైతే చేస్తా అవన్నీ స్వభావాలు పోతాయి. సాధులాగా గొర్రెలాగా అవుతారు. ఈ ప్రేసుకులకు నమ్మకం మనం ఏమంటే చెప్పండిగా గొర్రె బిడ్డలు అంటారు. ఏమంటే చెప్పమని గొర్రె బిడ్డలు అంటారు. గొర్రెలు వీళ్ళు గొర్రెలు అంటే సోషల్ మీడియా ఇప్పుడు మనకి ఏం పేరు పెట్టి చెప్పండి? గొర్రెలు అంటారు. అవును నిజమే, మనలో క్రూరత్వము లేదు. వాళ్ళు మనల్ని ఎటకారంగా మాట్లాడినా అది మంచిదే మనకు. అవునంటారు కాదంట. సింహము భక్షిస్తుందా రక్షిస్తుందా? సింహం అయితే క్రూరించదు. మనం గొర్రెలు సాధులు, అది గురించి మాట అన్న పడతాం, తిట్టే పడతాం, అసలు గొడవ పెట్టుకున్నా సర్దుకొని వెళ్ళిపోతాం. గొర్రెలు నిజం. కాబట్టి ఈ స్వభావాన్ని పోతాయి. ఇక్కడ మన్యములో కొండల్లో నీళ్ళు ఎలాగున్నాయో సంఘములో కూడా నీరుంది. ఇక్కడ కూడా అడవి జంతువులకు దాహం అక్కడ తీర్చబడుతుంది. ఈ సంఘములో జంతువులకు సాదృశ్యం పొలబడిన మనకు దాహం తీర్చబడుతుంది. అక్కడ అడవిలో
భౌతిక సంబంధమైన నీళ్ళ చేత ఆ అడవిలో ఉన్న జంతువులకు దాహం తీర్చబడితే, ఆత్మ సంబంధమైన మందిరంలో అడవి జంతువులకు పోల్చబడిన మనుషులకు పిలబడుతున్న మన దాహము దేని ద్వారా తీర్చబడుతుంది అంటే, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసయ్య ఆరోహణమై వెళ్ళి ఆయన భూమి మీదకి పంపించిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ద్వారా మన ఆత్మ దాహము తీర్చబడుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు 12 నీటి బుగ్గలు ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము. ఏం అభిషేకం చెప్పండి? నువ్వు రక్షించబడితే, విమోచించబడితే సరిపోదు, రెండో స్టెప్ వేయాలి. ఏంటిది? పరిశుద్ధాత్మ చేత నింపబడుట. 12 నీటి బుగ్గలు దేనికి సాదృశ్యం చెప్పండి అమ్మా, చెప్పండి. దేనికి? పరిశుద్ధాత్మ సాదృశ్యం. ఎలా చెప్తారు పాస్టర్ గారు నీటి బుగ్గలు అంటే? చదవండి ఒకసారి ప్రకటన 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. ప్రకటన 7:17 చదవండి. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు, ఎక్కడ నీటి బుగ్గలు, జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జీవ జలముల నీటి బుగ్గలు పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా. నువ్వు ప్రతి వారం మందిరానికి వచ్చి ఇక్కడ నుండి ఏం తీసుకుని వెళ్ళాలి అంటే ఆత్మాభిషేకం పొందుకొని వెళ్ళాలి. ఏం పొందుకొని వెళ్ళాలి? చెప్పండి, ఏం పొందుకొని వెళ్ళాలి? ఒకటి విమోచన కలిగి ఉన్నావు కదా, రెండోది పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. సంఘము బాప్తిసం పొందిన మనము ఏం పొందాలి చెప్పండి? పరిశుద్ధాత్మ పొందాలి. ఖచ్చితంగా ఆత్మ చేత నింపబడాలి. ఎందుకు పాస్టర్ గారు అంటే, ఆత్మ చేత నింపబడితేనే వాక్యం ఉన్నది. నేను బాప్తిసం చెప్తాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే నేను నిత్య జీవానికి వారసుడు. మొదటి ఘట్టం అయిపోయింది. రెండో ఘట్టం చేయాలి. ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల. 12 నీటి బుగ్గలు. నీకు దాహం వేయాలి, పరిశుద్ధాత్మ దాహం వేయాలి, ఆత్మ పొందాలని దాహం వేయాలి, ఆత్మ పొందుకొని దాహం వేయాలి. మందిరానికి వస్తున్నప్పుడు దాహంతో రావాలి, మందిరంలో కూర్చున్నప్పుడు దాహంతో ఉండాలి. ఎప్పుడు ఆత్మ చేత నింపబడాలనే దాహము కలిగిన వ్యక్తిగా నువ్వు మందిరంలో రావాలి, పాలు పొందాలి, ఆత్మ దాహం తీర్చబడాలి, ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. కాబట్టి అలా మనం చూడండి. ఒకసారి చదవండి ప్రకటన 21 చదవండి. 21:6 21:6 12 నీటి బుగ్గలు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమర్థమైనది అల్ఫయు ఓమేగయు అనగా ఆదియు అంతమై ఉన్నవాడు, దప్పికొను వారికి జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము ఉచితంగా డబ్బులు పెట్టుకోవాలా? కొత్త నిబంధనలో కార్యం జరిగింది. పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వచ్చాడు. నువ్వు యేసు నామమున, నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున సాతానా ఈ కుమార్తెను విడిచిపెట్టి అనగానే దయ్యాలు గిల్లలు ఆడించి ప్రజలను కింద పడగొట్టిపోతున్నాయి. పౌలు అంటే అదంతా అక్కడ ఉన్నటువంటి ఒక గారడి వేసేటువంటి ఒక వ్యక్తి చూసి వచ్చి అన్నాడు, డబ్బులు ఇస్తాను, ఆ వారం నాకు అమ్ముతావా అని. అప్పుడు వెంటనే పౌలు, నీ డబ్బు నీకు నశించును కాక, ఇది డబ్బుతో కొనేది కాదురా బాబు, ఇది ఆయన ఉచితంగా ఇచ్చే అభిషేకం, దీనికి డబ్బు ఏమి చెల్లించిన అవసరమో లేదు, ఉచితంగా ఇస్తాడు, పొందుకో. అందు గురించి ఆత్మ అభిషేకం కూడా నువ్వు ఎంత ఆశతో ఉంటే అంత నింపబడుతావు. ఆరాధన చేసినప్పుడు అంటే అంతే ఉంటావు, ఎక్కువగా మండలం నీకు ఇస్తుంటే ఎక్కువ పడుతావు. ఆశను బట్టి నువ్వు ఆత్మతో నింపబడుతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేని సదృశ్యం? అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం.
గురించి ఆత్మతో నింపబడాలి. అంత్య దినాల్లో ఎంతో నింపబడాలి, పరిశుద్ధాత్మ కూడా ఆత్మతో నింపాయని మనం ఏం చేయాలి? ఎవరు తెలుసు అడగాలి. అడిగితేనే దేవుడు ఆత్మతోని నింపబడతాడు. ఆత్మతో నింపబడడానికి బాప్తిస్మం అంటే ఏమి కాదు. పాత కొత్త నిబంధనలు బాప్తిస్మం పొందిన వాళ్ళు ఆత్మతో నింపబడ్డారు, పొందిన వాళ్ళు కూడా నింపబడ్డారు. నింపబడ్డాక బాప్తిస్మం పొంది, కొంతమంది నింపబడ్డాక బాప్తిస్మం పొందిరు. కొందరు బాప్తిస్మం పొందినాక, నువ్వు నింపబడినాక బాప్తిస్మం పొందుతావా, బాప్తిస్మం పొంది నింపబడతావా నీ ఇష్టం. ఎట్లయినా నింపబడాలి. దేవుడికి సంపూర్ణమైన మహిమ కలుగును గాక. ఒక మాట, ఇంకొక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. 12 నీటి బుగ్గ దేనికి సాదృశ్యం చెప్పండి? పరిశుద్ధాత్మ సాదృశ్యం. అంటే ఒకటి బాప్తిస్మ రక్షణ అనుభవం ఉండాలి, రెండోది అపోస్తుల ఉపదేశములు ఉంటాయి. 12 అనే సంఖ్య అపోస్తుల ఉపదేశం. అందు గురించి మన సంఘంలో మన పరిచర్యలు ప్రాముఖ్యంగా ఇది అపోస్తుల ఉపదేశం కలిగిన సేవ. ఏ సేవ ఇది? అపోస్తుల ఉపదేశం కలిగిన సేవ. ఇక్కడ కొన్ని పాపాలకు హెచ్చరికలు జరుగుతాయి, తప్పులకు హెచ్చరికలు జరుగుతాయి, అపవిత్రతకి హెచ్చరికలు జరుగుతాయి. జరగాలి, జరగదా చెప్పలేను అనుకో, మీరు అలాగే ఉంటారు. చెప్తేనే మంచిది, మీరు బాగుపడతారు. కాబట్టి ఇది అపోస్తుల ఉపదేశం. ఒకటి బాప్తిస్మ అనుభవం ఉంటే, 2 పరిశుద్ధాత్మ అభిషేకం. ఓకే, ఇప్పుడు 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 3వ మాట చదువుతున్నాను, చదవండి ఒకసారి. లేవియా కాండం 24:5. 3వ మాట ముగించేస్తాను. 24:5. లేవియా కాండం 24:5. ఇక్కడ 3వది 12 పక్షములు. అందరూ ఒకసారి మూడే విషయాలు చెప్పాను. ఒకటి 12 వెండి గిన్నెలు. వెండి గిన్నెలు ఏమిటి? వెండి గిన్నెలు అంటే ఏంటి చెప్పండి? విమోచన అంటే చెప్పండి? పాప క్షమాపణ అంటే బాప్తిస్మం. ఓకే, అర్థమైందిగా? 12 వెండి గిన్నెలు. తర్వాత 12 నీటి బుగ్గలు. దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇక్కడ 12 భక్షములు. ఎన్ని భక్షాలు? భక్షములు అంటే రొట్టెలు. ఎన్ని రొట్టెలు చెప్పండి? 12 రొట్టెలు. 12 రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే మత్తయి సువార్త 4:3 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 4:3 చదవండి. 4:3 చదవండి. ఆ శోధకుడు నీవు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలను ఆజ్ఞాపించమని. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మా ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 14:19 చూస్తే ఆయన 2 చేపలు 5 రొట్టెలు చేతులు పట్టుకొని ప్రార్థన చేసి వాటిని విరిచి శిష్యులకి, ఎలా శిష్యులు ప్రజలందరూ తృప్తిగా తినిమట్టుకు వడ్డించిరి అని మత్తయి సువార్త 14:19 కనబడుతుంది. ఇక్కడ కొత్త నిబంధనలో రొట్టెలు దేనికి సాదృశ్యంగా? పాత నిబంధనలో ఉన్న రొట్టెలు 12 పక్షంలో దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? 12 రొట్టెలు అనగా వాక్యము. ఏముండాలి? అందు గురించి మందిరానికి వచ్చినప్పుడు నువ్వేం తీసుకుని వెళ్ళాలి? ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి. మీ ఇంటికి ఏం తీసుకుని వెళ్ళాలి? వాక్యం తీసుకుని వెళ్ళాలి. వచ్చే వారం ఏం చెప్పారంటే 12 వెండి గిన్నెలు చెప్పారు పాస్టర్ గారు, 12 నీటి బుగ్గలు చెప్పారు, 12 రొట్టెల కొరకు చెప్పారు అని చెప్పాలి. చెప్పండి ఒకసారి ఏమేమి చెప్పాను? అందరూ ఒకసారి 12 నీటి బుగ్గలు, 12 రొట్టెలు. 12 రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. అపోస్తుల ఉపదేశంలో తృప్తి కలిగిన వాక్యం ఉంటుంది. ఏమని చెప్పండి? సంఘాల్లో ఈరోజు విశ్వాసులు పడిపోవడానికి కారణం ఏంటిదంటే సమృద్ధైన వాక్యం లేకపోవడమే. వాక్యం ఉంటే సరిపోదు. నీకు తలకెక్కలేదనుకో, ఎన్ని చెప్పినా ఆ పత్రిక ఈ పత్రిక ఆ పత్రిక అటురికి ఇటురికి ఏదో చెప్తే నువ్వు గాలిని వదిలిపోయినట్టు కాదు. వాక్యం నీ హృదయంలో నాటుకోబడాలి, నీ మైండ్లో ముద్రించబడాలి. అది అపోస్తుల ఉపదేశంలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాక్యం విరిచి వడ్డించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువు శరీరంగా భూమి మీద జన్మించినప్పుడు ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి కొండెక్కాడు. కొండెక్కి ప్రార్థన చేసి ముగించగానే అపవాది యేసుప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉంటుంది, నువ్వు దేవుడి కుమారుడు అయితే నీకు ఆకలి అవుతుంది కదా, రొట్టె చేసుకుని నేను రాళ్ళని అంటుంది. రాళ్ళని ఏం చేసుకుని తినమంటుంది? సాధారణ యేసుప్రభుతో అంటుందమ్మా, రాళ్ళని ఏం చేసుకుని తినమంటుంది? మీ దగ్గర చెప్పడం అట్లా చెప్తారు. మీకు ఈ బ్రతుకు వేస్ట్, ఈ జీవితం వేస్ట్, ఈ ప్రయాణమే వేస్ట్,
ఈ సమస్యల నుంచి బయటకు రాను, ఈ నేనది ఈ నేనడు ఈ పిల్లలతో నింతే నా బ్రతికింతే అసలు సమస్య బయట పడా సైతం అంటుంది. అసలు నువ్వు నీతో కాదు, నీతో పోదు, నీతో సక్సెస్ అవ్వవు. ఇలాంటి సందేహాలు, డౌట్లు, అనుమానాలు తీసుకొచ్చి పెడతారు సైతం. యేసు దగ్గరికి వచ్చి కూడా అంటుంది, రాను రొట్టెలు చేసుకొని తిను అంటుంది. అప్పుడు యేసు అన్నాడు, ఏ సాతానా, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మనకు జీవించాలి అంటే రొట్టె వలన, ఆహారం వలన కాదు, దేవుని వాక్యం వలన జీవించగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిన్ను జీవింప చేయగలిగిన శక్తి కలిగినది నిన్ను ప్రకటించుచున్న దేవుని దివ్యమైన వాక్యం ఏంటి చెప్పండి. అందుగురించి భక్తుడు పాట రాస్తాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, అందుగురించి మందిరానికి వచ్చినప్పుడు ఉసూరుమంటూ వస్తూ మందిరానికి వచ్చినప్పుడు, ఎందుకంటే వారం అంతా కష్టపడుతూ పనులు చేసుకుంటూ సమస్యలతో ఉంటావు, బాధలు ఉంటాయి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో అనారోగ్యాలు ఉంటాయి, ఎన్నో వేదన, నీ మనస్సు చనిపోయినట్లుగా అవుతుంది, నీ ఆలోచన చనిపోయినట్లుగా అయితే, నీ శరీరం అంతా బలహీనమైనట్లుగా అవుతుంది. ఎప్పుడైతే దేవుని మందిరానికి నువ్వు వస్తావో ఆయన వాక్యం వింటూ ఉండగానే ఆయన వాక్యములో ఉన్న జీవం ఆయన నీలోనికి వచ్చి నీవు పొందుకున్నటువంటి సమస్త బలహీనతలను విడిపించి ఇక్కడ నిత్య జీవం యొక్క ఊటలు నీలో ఉడుక చేసి మరల నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన అభిషేకాన్ని, నూతన జీవాన్నిచ్చి వారమంతా నడిపిస్తుంది. నేను ప్రకటించుచున్న నా దేవుని దివ్య వాక్యము. హల్లెలూయా. అందుగురించే నెలకు 2 నెలలకు ఒకసారి మందిరానికి వచ్చే విశ్వాసికి, ప్రతి వారం మందిరానికి వచ్చే విశ్వాసికి భూమికి ఆకాశముకున్నంత తేడా ఉంటుంది. వింటున్నారమ్మా? ఎందుకంటే వాళ్ళలో జీవం ఏమి ఉండదు. ఉన్నవా అంటే ఉన్న, తిన్నవా శుద్ధి, పన్నవార శుద్ధి, పన్నట్టుగా ఉంటుంది. యాదికి వచ్చినప్పుడు, గుర్తొచ్చినప్పుడు, మందిరము పాస్టర్ గారు గుర్తుకొచ్చినప్పుడు, ఇంకా కొంతమంది అయితే పోగొట్టే పాస్టర్ గారు ఏమనుకుంటాడో అని అంటారట మందిరానికి మొక్కమండ. పాస్టర్ గారు ఏమనుకునేది ఏమున్నది? పాస్టర్ గారు కూడా మందిరానికి వచ్చేది దేని కూడా రావాలి? నేను బాగుపడాలని రావాలి, నా జీవితం బాగుపడాలని రావాలి, నాకు ఈరోజు కావాల్సిన కృప కావాలని రావాలి. పాస్టర్ గారు కొడుకు ఎందుకు వస్తుంది? పాస్టర్ గారు కొడుకు పాస్టర్ ఒకసారి బైక్ అనుకుని ఎత్తిగా చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? నేను పాస్టర్ గారు కొడుకు ఆ పాస్టర్ నన్ను బైక్ ఎత్తి మీద కొట్టినట్టు ఆగిపోతాను. అవునా? పాస్టర్ గారు కొడుకు రావద్దు, నువ్వు బాగుపడడానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది గురించి మీరు ఇంటి ముందు చెట్టు పెట్టుకుంటారు, సంవత్సరానికి ఒకసారి నీళ్ళు పోతే ఎట్లుంటుంది చెట్టు? ఏమవుతుందమ్మా? మా బిడ్డ అర్జున్ చేసింది కొలప్స్ అయ్యా, ఆ చెట్టు ఏమవుతుందా? కొలప్స్. ఆ చెట్టు జరగాలంటే ఏం చేయడానికి? నీళ్ళు పోయి ఎలా పోయేద్దా?
విశ్వాసి కూడా ఎదగాలి అంటే వారం వాక్యం అనే నీళ్లు త్రాగాలి, వాక్య ఆహారంతో తృప్తి పొందాలి. వాక్యం నీళ్ళు లేకుంటే ఈ లోకంలో తిరుగుతున్న దయ్యాలను నచ్చి నీ హృదయంలో పీట వేసుకొని కూర్చొని నిన్ను ఆటలాడితే అవి నీ మనసులో సమాధానం ఉండదు, ఒంట్లో ఆరోగ్యం ఉండదు, పంట నిద్ర పట్టదు. అన్ని ఉలికి పడే కళలు, దయ్యపు కళలు, దయ్యాలు, సర్పాలు, భూతాలు ఉలికిపాడు ఇవే జరుగుతున్నాయి. అంటే ఉలికి పడతావు, అంటే ఉలికి పడతావు, ఎటువైన భయం, ఎప్పుడు ఎవరో వెంబడించినట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటిది? ఆదివారం ఆరాధన లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రతి ఆదివారము 6 100 అయిన 100 150 అయినా మందిరానికి రావాలి, వాక్యము వినాలి, విని ఇక్కడ నుంచి ఉద్యోగం తీసుకొని వెళ్ళాలి. వారం అంతా చక్కగా పనులు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 పక్షములు దేని సూచిస్తుంది చెప్పండి? వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? చెవులతో వినాలి, హృదయంలో భద్ర పరచుకోవాలి. మీరు స్టాండర్డ్గా నిలబడడానికి ప్రాముఖ్యంగా నా దగ్గరికి మీ దగ్గరికి మన మధ్యలో దేవుని వాక్యమే క్రియేట్ చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని బాగా బలంగా పట్టుకుంటే బాగుపడుతుంది. ఆ మధ్య మన సిస్టర్ ఉన్నది, అయ్యగారు నేను ఫలానా చర్చికి వెళ్ళే పరిస్థితి, బాప్తిసం తీసుకున్నాక నేను అక్కడికి వెళ్ళినప్పుడు అంత ముందుకు వెళ్ళిన చర్చలకు వెళ్ళాను, నాకు ఎక్కడ ఇలాంటి వాక్యము దొరకలేదు అయ్యగారు, అసలు ఇలాంటి వాక్యం అనుభవాలు నాకు తెలియదు, వాక్యం ఇక్కడికి వచ్చిందే నేను నేర్చుకుంటున్నాను అన్నది. అవునంట కాదంట? చెప్పిన కూడా మన మధ్య ఉన్నారు, నిజమేనా కాదా? హల్లెలూయా. అర్థమైందమ్మా? వాక్యం ప్రాముఖ్యం. వాక్యం కలపని మాటలు కాదు, కల్పన కథలు కాదు. వాక్యం కల్పన కథలు చెప్తాడు కొంతమంది. అట్లనే కొంతమంది పాస్టర్లు కూడా కల్పించి చెప్తారు వాక్యాలను. అందులో ఉండదు, బైబుల్ ఉండదు. నేను చెప్పిన ప్రతి మాట మీరు బైబుల్లో ఉంటుంది, ఇంటికి వెళ్ళక పరిశీలన చదువుకోండి. కల్పించి చెప్తారు. ఏంటంటే లేని దాన్ని తీసుకొచ్చి పెట్టి చెప్తారు, లేని దాన్ని తీసుకొచ్చి పెట్టి చెప్పే బోధకులు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? ఇట్లా కళ్ళు మూసుకొని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, మన దగ్గర లేవా స్వస్థతలు? చనిపెట్టును బ్రతకలేరా? దయ్యాలు పోలేవా? చేతపడి శక్తులు పారిపోలేవా? ఇప్పటికి దయ్యాలు గిలగిలాడిపోతలేవా? వెళ్తున్నాయి. ఎప్పుడన్నా మీరు వాక్యాన్ని బాగా నేను కళ్ళు మూసుకొని, సిస్టర్ నీకు గత 3 రోజుల నుండి తలకాయ వస్తుందని దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, ఆ తలనొప్పికి కారణం సాతానని బైబిల్లో దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు అని నేను అన్నాను అనుకో, ఖచ్చితంగా ఎవరో ఒకరు చేతి చూపెడతారు. 3 రోజుల నుండి తలకాయ వచ్చేటోళ్ళు ఇక్కడ ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. ఉంటే తలకాయ నొప్పులు. ఎందుకంటే ఇక్కడ గొడవతో తలకాయ నొప్పులు ఉంటాయి. భర్తకు గొడవ, భార్యతో గొడవ, అప్పుతో గొడవ, సమస్యతో గొడవ, ఈ గొడవలకు తలకాయ నొప్పి ఉంటుంది. ఇప్పుడు నేను అనగానే నేనే అయ్యగారు చేయొచ్చు, దానికి తలకాయ నొప్పి కొరకు కళ్ళు మూసుకొని తలకాయ నొప్పుందని చెప్పి ఎందుకు? అవునంటారు కాదంటారు? మీరు చెప్పండి. కొంచెం జ్ఞానంతో బ్రతకాలమ్మా. అర్థమవుతుందా? అన్ని పురిడీలు, డూపులు, డమ్మిలు నమ్మకాన్ని నిజమా ఉన్నారు. నిజం ఒరిజినల్ పిలిచే వాళ్ళు ఉన్నారు, అలా పిలిచే వాళ్ళు ఉన్నారు. కానీ డూప్లికేట్లు కూడా ఉన్నారు, డూప్లికేట్ డమ్మీలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నమ్మకూడదు. అందు గురించి వాక్యం నీకు అర్థమైతే డూప్లికేట్ ఒరిజినల్ గుర్తుపడుతుంది. అర్థమైంది? వాక్యం ఏం కావాలి చెప్పండి? ప్రాముఖ్యంగా వాక్యం చెప్పండి. 3 విషయాలు చెప్పి ముగించేస్తున్నాను. ఒకటి, 12 వెండి గిన్నెలు అనగా ఏమిటి చెప్పండి? 12 వెండి గిన్నెలు అంటే దేనికి సాదృశ్యం? వెండి అంటే ఏంటిది? విమోచన అంటే పాపక్షమాపణ అంటే బాప్తిసం. 12 వెండి గిన్నెలు 3 అనుభవాలు నేర్పించింది. తర్వాత 12 నీటి బుగ్గలు. ఎన్ని నీటి బుగ్గలు? 12 నీటి బుగ్గలు. దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఒకే మాట. 12 నీటి బుగ్గలు దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మ సాదృశ్యము. 12 పక్షములు. ఎన్ని పక్షాలు? 12 పక్షములు అంటే 12 రోడ్లు. దేనికి సాదృశ్యము? దేవుని వాక్యానికి సాదృశ్యం. అపోస్తల ఉపదేశములు ఇవి 3 సమృద్ధిగా దొరుకుతాయి. రక్షణ అనుభవాలు ఉంటాయి, పరిశుద్ధాత్మ అనుభవం ఉంటుంది, వాక్య పరిచర్య కూడా సమృద్ధిగా దొరుకుతాయి. మాటలని నా దేవుడు మన వీటికి నిలబెట్టి ఫలింపజేసి తన మహిమను రాక రాజ్యాన్ని ఆయుధపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.